నిజంగా డిజిటల్ స్క్రీన్స్ వల్ల కంటికి నిజంగా ప్రమాదకరమా? నేను డాక్టర్ జీఎన్ఆర్ రెడ్డి, అన్ ఆఫ్థాల్మాలజిస్ట్. డ్రై ఐస్ అంటే కళ్ళు మంటలు పుట్టడం, ఒత్తుకోవడము, నీరు గారడము, గ్రిటీనెస్, కంట్లో ఏదో ఉన్నట్టుగా ఒత్తుకోవటము, ఇలా ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటుంది. మనం నిజంగా ఆలోచిస్తే చాలామంది స్క్రీన్స్ వల్ల సైట్ వస్తుంది, కళ్ళు డ్యామేజ్ అయిపోతూ ఉన్నాయి, ఈ పిల్లల కళ్ళు పాడైపోతూ ఉన్నాయి అనేది ఎంత నిజం అనేది మనం సైంటిఫిక్గా తెలుసుకుందాం. నిజన్స్ అంటే స్క్రీన్స్ ఏదైనా కానివ్వండి, సెల్ ఫోన్ దగ్గర నుంచి టీవీ వరకు ఏదైనా కానీ, ఏ డిజిటల్ కంటెంట్ అయినా కానివ్వండి, మనకి స్క్రీన్స్ నుంచి వెలువడే యూవీ రేడియేషన్ కానివ్వండి, బ్లూ రేస్ కానివ్వండి, అంత కంటికి ప్రమాదం కాదు అనేది చాలా వరకు ప్రూవ్ చేయబడింది. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే స్క్రీన్ వల్ల మనకి కలిగే నష్టం కంటే కూడా మనం దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాము అనేదే ముఖ్యమైనది అని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే మనము దాన్ని స్క్రీన్ ఎలా యూజ్ చేస్తూ ఉన్నాము, ఎన్ని అవర్స్ యూజ్ చేస్తూ ఉన్నాము అనేది చాలా ముఖ్యమైనదిగా మనం అనుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది చాలా లాంగ్ అవర్స్ వర్క్ చేస్తూ ఉంటారు, దానివల్ల ఐ స్ట్రెయిన్ జరుగుతూ ఉంది. దీన్ని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు, లేకపోతే డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటారు. సో వీటి నుంచి మనం ఎలా అధిగమించాలి, దీని నుంచి ఎలా ఈ బారిన నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అంటే డెఫినెట్గా నేను ఈరోజు మీకు ముఖ్యంగా నాలుగు భాగాలుగా చెప్తాను. ఒకటి, ప్రధానంగా మనం ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ని మనం తగ్గించుకోగలమా, తగ్గించుకోలేదు, మా ప్రొఫెషన్లో అది వీలు పడదు, మేము కంపల్సరీగా 12 to మినిమం 8 అవర్స్ చెప్తా ఉంటారు. తర్వాత చాలా లాంగ్ అవర్స్, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9 వరకు కూడా చేసేవాళ్ళు కూడా చెప్తా ఉంటారు, మాకు తప్పదండి అని చెప్తా ఉంటారు. అటువంటి వాళ్ళలో మనం ఏం చేయాలి? ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే ఫ్రీక్వెంట్ బ్లింకింగ్ అనేది మర్చిపోకండి. మామూలుగా 15 to 20 టైమ్స్ పర్ మినిట్ మనము రెప్పల్ని ఆడించాలి. లేదు, కొంతమంది ఓన్లీ 5 to 6 టైమ్స్ ఆడించేవాళ్ళు తప్పకుండా దీన్ని మైండ్లో పెట్టుకొని మనము ఫ్రీక్వెంట్గా బ్లింక్ చేయాలి అనేది ఒక రూల్గా పెట్టుకోండి. తరువాత చాలా ఇంపార్టెంట్ రూల్ ఏం చెప్తానంటే 20-20-20 రూల్. అంటే ప్రతి 20 నిమిషాలకి 20 సెకండ్లు 20 అడుగుల దూరంలో ఉన్న మనం ఒక ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేదు, కంపల్సరీగా అది అంటే ఎవరైతే మోర్ దాన్ 1 అవర్ యూజ్ చేస్తారో వాళ్ళు మటుకి ఒక బ్లంట్ రూల్గా పెట్టుకొని ప్రతి 20 నిమిషాలకి ఒక బ్రేక్ ఇవ్వటం, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్కి బ్రేక్ ఇవ్వటము, లెగిసి కొంచెం డివేట్ చేయటము, ఇటువంటివి మీరు మీ పిల్లలకు కానివ్వండి, మీరు కానివ్వండి తప్పకుండా ఫాలో అయితే మీకు చాలా వరకు ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనేది తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. బ్లంట్ రూల్ పెట్టుకోవాలి మీరు. ఈ 20-20-20 రూల్ని అవసరమైతే మీ ఆఫీసులో కానివ్వండి, ఇంటి దగ్గర కానివ్వండి, మీరు కంపల్సరిగా స్టిక్ చేసుకొని మీ ఎదుటుగా ఉంచుకునేలాగా చూసుకోండి. పిల్లలకు కూడా ఒక రూల్గా చెప్పండి. మీరు ఈ రోజుల్లో సెల్ ఫోన్ ఇవ్వకుండా ఎవరు కూడా దాన్ని అధిగమించలేకపోతా ఉన్నారు. పిల్లల్ని వాడకుండా చేయడానికి చాలామంది పేరెంట్స్ చెప్పే కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ మాట వినడం లేదని. కనీసం మీరు ఈ రూల్ పిల్లలకి పెట్టి మీరు ఎవ్రీ 20 నిమిషాలకి మీరు బయటకు వచ్చి కానీ అట్లీస్ట్ మీరు కొంచెం బ్రేక్ తీసుకొని వాళ్ళు కూడా తప్పకుండా దానికి అగ్రీ చేస్తారు. లేదు, నేను ఇవ్వను అంటే వాళ్ళు కూడా నేను తర్వాత మాట్లాడతాను, దానివల్ల ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయి అనేది తప్పకుండా చెప్తాను. అలానే రూమ్లో తేమ శాతం ఎంత ఉందండి అంటే తేమ శాతం తక్కువగా ఉంటే మన కళ్ళు డ్రై అయ్యే అవకాశం ఉంది. కాబట్టి హ్యూమిడిఫైయర్స్ అరేంజ్ చేసుకోవడం అనేది ఒక మంచి పని. అలానే ఎక్కువగా వాటర్ తీసుకోవటము, చాలామంది వర్క్ టెన్షన్లో పడిపోయి వాటర్ కూడా తక్కువ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా వాటర్ మంచిగా తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఆ ఏసీ నుంచి వచ్చే ఎయిర్ మీ కళ్ళల్లో డైరెక్ట్గా పడకుండా ఉండేలాగా చూసుకోండి. అలానే ఫ్యాన్స్ కూడా మీకు డైరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోకుండా కొంచెం మీ కళ్ళకి అవాయిడ్ చేసుకునేలాగా పెట్టుకోండి. నిద్రపోయేటప్పుడు కూడా డైరెక్ట్గా మనము ఎక్కువ ఫ్యాన్ గాలికి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల డ్రై అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు నేను ఏవైతే చెప్పానో, ఫ్రీక్వెంట్ బ్లింకింగ్, 20-20 రూలు, హ్యూమిడిఫైయర్స్ కానివ్వండి, వాటర్ తీసుకోవటం కానివ్వండి, ప్లస్
ఎయిర్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వకుండా మీరు చూసుకోవటం కానివ్వండి, ఈ డ్రై ఐస్ నుంచి మనం ఎక్కువ తప్పించుకునే అవకాశం ఉంది. అలానే వెహికల్స్ మీద బాగా స్పీడ్గా వెళ్తూ ఉంటారు వితౌట్ ఎనీ స్పెట్స్. మన ఇండియాలో అంత ఎక్కువగా కళ్ళజోడు యూజ్ చేయడం అంటే నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మన ఇండియాలో చాలా అవసరము యూవి అంటే సన్ గ్లాసెస్ కానివ్వండి, ఇది వాడటం అనేది చాలా చాలా మంచిది అని నేనైతే చెప్తా ఉన్నాను. ఇంకొక విభాగానికి వెళ్తే మనము లిడ్ హైజీన్ అంటే కన్ను రెప్పలు శుభ్రంగా ఉంచుకోవటము. చాలామంది డాండ్రఫ్తో బాధపడతా ఉంటారు. అదే డాండ్రఫ్ కంటికి రావటము, లేకపోతే మల్టిపుల్ అంటే చాలాసార్లు మన కంటి కురుపులు రావటం కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇటువంటివి రాకుండా ఉండాలి అంటే మనం లిడ్ హైజీన్, నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో చెప్పాను, లిపిడ్ లేయర్ అంటే ఆయిలీ లేయర్ మన కంటి రెప్పలో ఉండే గ్రంథుల నుంచి వస్తుంది అని చెప్పాను. ఆ గ్రంథులు బయట రెప్పలకి చిన్న చిన్న రంధ్రాల్లో నుంచి ఆ ఆయిల్ బయటకు రావాలి. కాబట్టి ఈ మల్టిపుల్గా వచ్చే స్ట్రైస్ కానివ్వండి, బ్లెఫరైటిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాటిని డిస్ట్రాయ్ చేయటమో బ్లాక్ చేయటమో జరుగుతుంది. కాబట్టి అవి ఆయిల్ని ప్రొడ్యూస్ చేయకపోవటం వల్ల ఆయిల్ లేయర్ తక్కువైపోవటం వల్ల ఎవాపరేషన్ తొందరగా అయిపోయి మనకి తొందరగా డ్రై ఐస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం తప్పకుండా లిడ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే రిపీటెడ్గా స్ట్రైస్ రావటం కానివ్వండి, ఈ డాండ్రఫ్ కంటికి కూడా రావటం కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ రావటం కానీ ఉంటే లిడ్ హైజీన్ అనేది కంపల్సరీ. దానికి మనం ఇప్పుడు మీకు ఆల్రెడీ కొంతమంది డైరెక్ట్గా చెప్తూ ఉంటారు, మా కంటికి పుండులాగా వస్తున్నాయండి, పులుసులాగా వస్తున్నాయి అని చెప్తారు. అటువంటి వాళ్ళు లిడ్ హైజీన్ని దృష్టిలో పెట్టుకొని దానికి చాలా ఇలా లిడ్ క్లీన్ చేసే లోషన్స్ వస్తూ ఉన్నాయి, అలానే ఇలా వైప్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం వాటిని ఇప్పుడు మార్కెట్లో అవైలబిలిటీ ఉంది కాబట్టి నీట్గా సింపుల్, అవేం పెద్ద కష్టపడే పనులు కాదు. మనం నీట్గా ఐలిడ్స్ని క్లీన్ చేసేసుకొని మంచిగా వాటర్ బట్టి క్లీన్ చేసుకుంటే చాలా వరకు వీటి బారి నుంచి మనం ఈజీగా తప్పించుకోవచ్చు. అలానే ఈ హెయిర్ డ్రైయర్స్ యూజ్ చేయటం అనేది అంత మంచిది కాదు. అలానే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కాస్మెటిక్స్ రిమూవ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఐలిడ్స్ జాగ్రత్తగా ఉంచుకునేలాగా చూసుకోండి. ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూజ్ చేయకుండా క్లీన్ చేసుకున్నా కానీ కంపల్సరీగా అవి బ్లాక్ అవ్వకుండా క్లీన్ చేసుకునేలాగా చూసుకోండి. సో ఇవన్నీ కూడా మనం లిడ్ హైజీన్కి సంబంధించినవి కాబట్టి మీరు తప్పకుండా వీటి మీద ఫోకస్ చేస్తారని అనుకుంటా ఉన్నాను. ఆహార విషయానికి వస్తే ముఖ్యంగా ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి, మిల్క్, ఎగ్, వీటిలోనే మనకి సాధారణంగా అన్ని పోషకాలు లభిస్తాయి. కానీ మనం ఎక్కువగా ఈ డ్రై ఐస్ నుంచి ఇబ్బంది పడతా ఉంటే వైటమిన్ ఏ కానివ్వండి, B12 కానివ్వండి, సి కానివ్వండి, సెలీనియం కానివ్వండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా రోల్ ప్లే చేస్తున్నాయని సైన్స్ పరంగా కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మామూలుగా సీ ఫుడ్స్లో ఎక్కువగా ఉంటాయి. ఫిష్ ఆయిల్ అంటారు, వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా వాటిని తీసుకోవడం కూడా మంచిది. వెజిటేరియన్స్ కూడా డెఫినెట్గా ఫ్లాక్సీడ్ ఆయిల్స్ ఉన్నాయి, వాల్నట్స్ ఉన్నాయి, ప్లస్ సియా సీడ్స్ అని ఈ మధ్య ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. వీటిలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో వీటిని మనం ఎక్కువ కొంచెం సపోర్టివ్గా తీసుకోవడం వల్ల కూడా మనకి కొంతవరకు బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనకి స్టిల్ ఇంకా ఇబ్బంది పడుతున్నాము అంటే మనం ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా కెమిస్ట్ ఏ ఐడియా ఉన్న కెమిస్ట్ కూడా మీకు ఆర్టిఫిషియల్ టేస్ట్ని ఇస్తాడు. టాప్స్ యూజ్ చేసినా కానీ మీకు 2-3 వీక్స్ తర్వాత కూడా మీరు ఇంకా ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు అంటే డెఫినెట్గా మీరు మీ దగ్గరలో ఉన్న కంటి డాక్టర్ని కలవటం అనేది మంచిది. ఐ హాస్పిటల్స్కి వచ్చే పేషెంట్స్లో 10-30% డ్రై ఐస్ తోటి ఉంటారు. ఆ 30% ఉండే డ్రై ఐస్లో వాళ్ళలో కూడా 40% యాంగ్జైటీ డిజార్డర్స్ తోటి ఎఫెక్ట్ అవుతున్నారని స్టడీస్ చెప్తా ఉన్నాయి. తర్వాత యాంగ్జైటీ తర్వాత డిప్రెషన్ అనేది కూడా చాలా పెద్ద ప్రాబ్లంగా ఉందని చెప్తా ఉన్నారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి మనకు తెలియవు. ఇవి అంటే కళ్ళు మంటలు మనకు తెలుస్తాయి, ఒత్తుకోవటం తెలుస్తుంది, కళ్ళమ్మటి కళ్ళకు నొప్పి రావటం కానివ్వండి, లేకపోతే నీరు గారటము, ఒత్తుకోవటం, ఇవన్నీ మనకు తెలుస్తాయి సాధారణంగా. మనకు తెలియని ఎఫెక్ట్స్ ఏంటంటే ఈ సైకలాజికల్ ఎఫెక్ట్స్. మన ఇండియాలో చాలా వరకు మనం ఎఫెక్ట్ అవుతున్నది ప్రాబ్లం ఏంటంటే సైకలాజికల్ డిజార్డర్స్. ఆల్మోస్ట్ ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉంది అనేది చాలా మంది స్టడీస్ చెప్తా ఉన్నాయి. సో అందుకని మనం వీటిన బారిన పడకుండా మనము ఈ సెల్ ఫోన్ తోటి మన మనము హ్యాపీగా ఉండాలి అంటే మనం ఎటువంటి సిట్యుయేషన్స్ క్రియేట్ చేసుకోవాలి, మనం పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి, మనం వాళ్ళ పట్ల మనం ఎటువంటి బిహేవియర్ తోటి ఉంటే పిల్లలు బాగా పెరుగుతారు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనం సెల్ ఫోను పిల్లలు అడిగినప్పుడు మనం ఇవ్వకపోతే వాళ్ళు ప్రవర్తించే తీరు కానివ్వండి, మనం ఆ టైంలో మర్చిపోతాం, కానీ ఇట్ విల్ ఎఫెక్ట్ దేర్ లైఫ్.
వాళ్ళ చదువు మీద పడతా ఉంది, వాళ్ళు పెరిగే పద్ధతుల మీద పడతా ఉంది. సో ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే మన మీద ఒక గుడ్ ఆర్ బ్యాడ్ ఇంప్రెషన్స్ కలుగజేస్తూ ఉన్నాయి. అందుకని ఈ విషయంలో మనం ఎస్పెషల్లీ ఈ సైకలాజికల్ ఎఫెక్ట్స్ మీద మీరందరూ కూడా తప్పకుండా ఆలోచిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. లైఫ్ని బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.